హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమెరికాలో విమానం పేలిపోయింది సార్. కొంతమంది చనిపోయారు. చాలా మందికి గాయాలైనట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీని వెనకాల ఏమన్నా ఉగ్ర కుట్ర ఉందా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు సార్. మరి ఎలా జరిగింది ఈ ప్రమాదం? మరి అమెరికాలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్లేన్ క్రాష్లు చాలా సర్వసాధారణంగా జరుగుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? ఈ మధ్య మన ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ వచ్చిన తర్వాత కొన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకి ఏమన్నా టెర్రరిజంతో లింక్ ఉందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. అట్లాగే అమెరికాలో కూడా ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు మనం వింటున్నాం. ఫ్లైట్ క్రాషెస్ చాలా వింటున్నాం. దీనికి పాలస్తీనా లేకపోతే ముస్లిం టెర్రరిజానికి ఏమన్నా ఇస్లామిస్ట్ టెర్రరిజానికి ఏమన్నా లింక్ ఉందా అని. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనాలో బీభత్సమైన వైలెన్స్ చేస్తుంది. దాదాపు గాజాలోనే 50,000 మందిని చంపేసింది. అందులో సగానికి పైన పిల్లలు ఉన్నాడు. ఇప్పుడు కూడా దాదాపు 23 లక్షల మంది పాలస్తీనాలను గాజా నుంచి ఖాళీ చేయించి ఆ గాజా ప్రాంతాన్ని కంప్లీట్గా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకోవాలన్న ప్లాన్లో ఉండి అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలని ట్రంప్ అల్లుడు కూడా ఆ మధ్య ప్రకటించాడు. సో ఇందువల్ల ఏముందంటే ముస్లింలని పెద్ద ఎత్తున ఊచకోతకు వస్తున్నారు. కాబట్టి ముస్లిం టెర్రరిస్టులు అమెరికాలో కావచ్చు మిగతా దేశాల్లో కొంత ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీని పెంచి ఫ్లైట్లను కూల్చేయడం లేకపోతే బాంబులు పెట్టి పేల్చేయడం ఇవన్నీ చేస్తున్నారు అన్న డౌట్లు వస్తున్నాయి. మొన్న కూడా అమెరికన్లో ఉండే ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర ఒక అటాక్ అయితే జరిగింది. ఇలాగా రిటాలియేటరీగా చేస్తున్నారు. మొన్న ఇండియాలో కూడా ఒక ఫ్లైట్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ 6E2142. సో ఇది కొద్దిసేపు గాల్లో టర్బులెన్స్కి గురైంది. దీనికి కూడా ఏమన్నా పాకిస్తాన్ అటాక్ ఏమన్నా జరిగిందా అనే డౌట్ వచ్చింది. దాని తర్వాత దీని మీద ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇది వడగళ్ళు దీని మీద పడడం వల్ల పెద్ద ఎత్తున స్టామింగ్ అనేది జరిగింది. థండర్ బోల్ట్స్ అవన్నీ వచ్చాయి, పిడుగులు అవి. సో అలాంటి ఒక పిడుగుబడి ఇది హోల్ పడింది ముందు, దానివల్ల టర్బులెన్స్కి గురైంది. లాహోర్లో అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కానీ ఉపయోగించుకుంటే ఈజీ అయిండేది, కానీ వాళ్ళు అలౌ చేయలేదు. సో దాంతో చాలా కష్టపడి మొత్తానికి ల్యాండ్ చేశారు. సో ఇలాగా రకరకాలుగా సివిలియన్ ఫ్లైట్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయన్న డౌట్ వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఒక ఫ్లైట్ పేలింది, అది కూడా జనావాసాల మీద పడింది. సో దాంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఆ ఫ్లైట్ ఏంటి, ఎందుకు పడింది, అసలు అమెరికాలో ఎక్కువగా ఫ్లైట్స్ కూలిపోవడం వెనక కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇది వచ్చి సెస్నా సైటేషన్ 2 అనే ఫ్లైట్. ఇది N666DS దీనిది 1985 మేకింగ్ అనమాట. డీవియేటర్ LLC అనేది సంస్థ. ఇది ఓనర్ వచ్చి ప్రజెంట్ ఓనర్ డేవ్ షపిరో అతను అక్కడ మ్యూజిక్ ప్రొడ్యూసరు, తర్వాత మ్యూజిక్ డైరెక్టరు. తను ఈ సౌండ్ టాలెంట్ గ్రూప్ అనే ఒక మ్యూజిక్ టాలెంట్ గ్రూప్ ఉంది. దీంట్లో తన డ్రీమ్ అంటే డ్రమ్మరు, మ్యూజిక్ బుకింగ్ చేసే ఏజెంటు, వీళ్ళందరూ కలిసి 6 మంది ప్రయాణిస్తున్నారు. ఇదేంటంటే ఒక బిజినెస్ జెట్ అంటారు వీటిని. దీని పేరు 22 బిజినెస్ జెట్. ఈ బిజినెస్ జెట్ కాలిఫోర్నియాలో ఉండే గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి వస్తూ ఉంది. శాన్ డియేగోలో వస్తున్నప్పుడు సడన్గా అది ఒక మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వీళ్ళంతా కూడా చేతులు ఎత్తేసారు. మెయిన్గా ఏంటంటే రన్అవే లైట్ పాడైపోయింది. తర్వాత ఆటోమేటెడ్ వెదర్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. సో ఫాగ్ అక్కడ విపరీతంగా ఉండడంతో అతను ఇంకా నిర్ణయం తీసుకున్నాడు, జనావాసాల మీద అయినా బలవంతంగా ల్యాండ్ చేయాలని అయితే డిసైడ్ చేశాడు. ఇంక వేరే మార్గం లేదు, అతను ల్యాండ్ అయ్యాడు. సో ఆ ల్యాండ్ అవ్వడం ఎక్కడైందంటే ఈ శాన్ డియేగోలో ఒక మర్ఫీ క్యానియన్ నైబర్హుడ్ అంటారు. ఆ మర్ఫీ క్యానియన్ నైబర్హుడ్లో ఇది బలవంతంగా ల్యాండ్ అయిపోయింది, క్రాష్ అయిపోయింది. దీంట్లో ఉన్న 6 మంది చనిపోయారు. అట్లాగే 15 ఇండ్లు నాశనం అయినాయి. ఒక ఇల్లు అయితే కంప్లీట్గా నాశనం అయిపోయింది. దాదాపు ఒక 8 మంది నుంచి 10 మంది వరకు గాయపడ్డారని తెలుస్తుంది ప్రజలు. అట్లాగే 100 మందికి పైన ఇండ్లలో నుంచి వాళ్ళు అక్కడ నివసిస్తున్న వాళ్ళని వెకేట్ చేసి వేరే చోట వాళ్ళని తీసుకెళ్ళి పెట్టారు.
సో ఇప్పుడు ఈ ప్రమాదం మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇదేమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏమన్నా ఉందా దీని వెనక అనైతే ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటివరకు అయితే వాళ్ళు చెప్తున్నది, నేను చెప్పిన ఫాగ్ ఈ వెదర్ ఎఫెక్ట్ వల్లనే జరిగింది అనేది అయితే చెప్తున్నారు. ఇంకా కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది దీని వెనక ఏమన్నా ఉందా. ఎందుకంటే ఫాగ్ ఆటోమేషన్ ఫెయిల్ అవ్వడం వెనక టెర్రరిస్ట్ యాక్టివిటీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే సైబర్ అటాక్స్ కూడా జరుగుతాయి. సైబర్ అటాక్స్ జరిగినప్పుడు అక్కడ GPS సిస్టమ్స్ మీద అటాక్ చేయడం, వాటిని జామ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ మధ్యనే మన 0 డే అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది రాబర్ట్ డీనోది. దాంట్లో కూడా ఇలాగే వాళ్ళు మొత్తం ఈ సిస్టమ్స్ మీద అటాక్ చేస్తారు, సైబర్ సిస్టమ్స్ మీద. దాంతో అనేక ఫ్లైట్లు కూలిపోవడం, ట్రైన్లు కొట్టేసుకోవడం, అంటే మారిపోతాయి మొత్తం. ఈ నావిగేషన్ సిస్టమ్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది ఆ వెబ్ సిరీస్లో. అలాగా ఏమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరిగాయా అన్న అనుమానం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఓవరాల్గా అమెరికాలో మొన్న కూడా ఈ ఇయర్లోనే అలస్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 128 అది కూడా క్రాష్ అయింది. సో ఈ మధ్యకాలంలో బాగా క్రాష్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ వచ్చి నాకు పెరిగాయని చెప్తున్నారు. అయితే వాళ్ళు అమెరికన్ మీడియా కావచ్చు, అమెరికన్ ఎక్స్పర్ట్లు చెప్తున్న రీజన్స్ అయితే వాళ్ళ ఫ్లైట్లు కూలిపోవడానికి ఒకటి హ్యూమన్ ఎర్రర్ అని చెప్తున్నారు. హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్ తప్పు చేయడం కావచ్చు, లేకపోతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC అంటారు. ఈ వీళ్ళిద్దరి హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా అవి జరుగుతాయి. ఆ మధ్య కూడా ఫ్లైట్ అనే సినిమా వచ్చింది డెంజెల్ వాషింగ్టన్లో. అతను పైలట్గా ఉండి కూడా రోజంతా మందు కొడుతుంటాడు, మార్నింగ్ మందు కొట్టుంటాడు, మళ్ళీ అక్కడ కూడా 2 చిన్న ఇవి తాగుతాడు. దానివల్ల అతను సరిగ్గా చేయలేకపోతాడు, ఆ ఫ్లైట్ ఎయిర్ క్రాష్ అవుతుంది. దాని మీద సినిమా అనమాట. సో అలాగే పైలట్ ఎర్రర్స్ ఉండడం ఒకటి కావచ్చు. రెండోది మెకానికల్ ఫెయిల్యూర్, అంటే పార్ట్స్ని తప్పుడు అవి సరైన పార్ట్స్ను వేయకపోవడం, తర్వాత మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ఇంజిన్ సపరేషన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మెకానికల్ ప్రాబ్లమ్స్. మూడోది వెదర్ ప్రాబ్లమ్స్, అంటే ఫాగ్ కావచ్చు, ఐస్ కావచ్చు, విండ్ స్టార్మ్స్ కావచ్చు, థండర్ స్టార్మ్స్ కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా పిడుగులు పడడం కావచ్చు, ఇలాంటి వల్ల కూడా జరుగుతుంది. నాలుగవది మెయింటెనెన్స్ ఎర్రర్, అంటే ఇన్స్టాలేషన్స్ కొత్తగా ఏమైనా చేసినప్పుడు సరైన ఇన్స్పెక్షన్, రోజువారీ ఇన్స్పెక్షన్ సరిగ్గా లేకపోతే జరుగుతాయి. ఇక్కడ కూడా మన బస్సులకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే టైర్లు కరెక్ట్గా చెక్ చేసుకోవడం, ఇంజన్ ఆయిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవడం, ఇలాంటివి రెగ్యులర్గా జరగకపోతే అప్పుడు కూడా ఫ్లైట్లు యాక్సిడెంట్కి గురవుతున్నాయి. ఐదవది మెయింటెనెన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అంటే నావిగేటర్ కరెక్ట్గా ఉందా, తర్వాత ఆటో పైలట్ కరెక్ట్గా ఉందా, ఆల్టిమీటర్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది, ఎక్కడ దిగాలో తెలియదు. అట్లాగే ఎన్విరాన్మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్. ఎన్విరాన్మెంటల్ వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు బర్డ్స్ వల్ల కూడా చాలా ఫ్లైట్లు కూలిపోయిన సందర్భం, బర్డ్స్ వచ్చి ఢీకొనడం. తర్వాత వాల్కోనిక్ యాష్ అంటారు, అంటే అగ్నిపర్వతాలు పేల్చినప్పుడు ఆ పొగ చుట్టుకోవడం వల్ల కూడా చాలా ఫ్లైట్స్ యాక్సిడెంట్కి గురయ్యాయి. అవి సడన్గా ఎరప్ట్ అయినప్పుడు అది ముందుగా తెలిస్తే ఆపేస్తారు ఆ రూట్లలో, అది చాలా పెద్ద ప్రమాదాలు కారణం. అట్లాగే రన్అవే ఇన్కర్షన్ అంటారు, అంటే రన్అవేస్ కరెక్ట్గా లేనప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా పెద్ద ఎత్తున వరదలోకి రన్అవేస్ పాడవుతాయి, అలాంటప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అట్లాగే టెర్రరిజం సబటేజ్, అంటే హైజాక్ చేసినా, లేకపోతే నేను ఇందాక చెప్పిన సైబర్ అటాక్స్ చేసినా, టెర్రరిస్టులు పేల్చేయాలనుకున్నా కూడా ఫ్లైట్లు యాక్సిడెంట్లకు గురవుతాయి. అట్లాగే ఫ్యూయల్ ఎగ్జాస్ట్, ఒక్కొక్కసారి ఫ్యూయల్ కరెక్ట్గా ఎంత ఉంది ఏంటి, వీళ్ళ ఎస్టిమేషన్ సరిపోతుందిలే అక్కడ